భయపడతా మాట్లాడుకోకూడదు, సరదాగా మాట్లాడుకోవాలి. భయం అనేది మనం ఏర్పరచుకున్నదే కానీ అది మనకి వచ్చేది కాదు, మన ఆలోచనలోంచి వస్తుంది భయం. ఈ భయము అనేది మనిషికి అది గుండెల్లో నుంచి వస్తుంది. ఆ భయాన్ని మనం పోగొట్టుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు తల్లి ఏం చేస్తుంది, పిల్లాడికి కానీ ధైర్యం చెప్పుద్ది. ఆ ధైర్యం వాళ్ళకి జీవితకాలం, వాళ్ళ వయసు వచ్చి పెద్దవాళ్ళు అయ్యే వరకు కూడా పనికొచ్చుద్ది ఒక్కోసారి. అలా చెప్పాలి తల్లి. పిల్లల్ని భయపడనివ్వకూడదు, ధైర్యంగా ఉండేలాగా పెంచాలి. ఎప్పుడైతే మనం అలా పెంచుతామో వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా ధైర్యంగా ముందుకు నడవగలుగుతారు. ఈ భయం అనేది మనం అవతల వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం ఎప్పుడూ ఉండదు. మనం ఎప్పుడైతే నిజాయితీగా ఉంటామో, మనం ఎప్పుడైతే తప్పు చేయమో, మనలో ఏమాత్రం చెడు ఆలోచన ఉండదు, అప్పుడు మనం ఏదన్నా భయపడాము అంటే అది మనం తప్పు చేసినట్టు. కాబట్టి మనం ధైర్యంగా ఉన్నాం, భయం లేకుండా ముందడుగేద్దాం. భార్య భర్తకు భయపడుతుంది. ఎందుకు? అక్కడ తప్పు ఉండదు, ఏముండదు. అది ఒక మానసిక పరిస్థితి, వెనకటి నుంచి కాదు, అసలు బ్లడ్లోనే అలా ఉండిపోతుంది ఆ భయం. ఎలా ఉండాలంటే మనకు తెలుసా తెలీదా అనే విషయాన్ని కూడా బయటకు తెలవనివ్వకూడదు. అది ఒక విధమైన మనలో ఒక పట్టుదలగా ఉండాలి. నాకు కొంచెం కొత్త అవటం మూలాన భయం అనిపించేది అడగటానికి. అది ఒకసారి, రెండుసార్లు, నాలుగోసారికి ఏమీ ఉండదు. హాయ్, హలో మై ఫ్రెండ్స్. ఈరోజు మనం భయం గురించి భయపడతా మాట్లాడుకోకూడదు, సరదాగా మాట్లాడుకోవాలి. భయం అనేది మనం ఏర్పరచుకున్నదే కానీ అది మనకి వచ్చేది కాదు, మన ఆలోచనలోంచి వస్తుంది భయం. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిదీ అలా కూడా అనుకోవద్దు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక అవసరం అనుకో కానీ, లేదా మనకు వచ్చిన ఇబ్బంది గురించి కానీ భయపడాల్సి వస్తుంది. భయపడదాం, అంతేగాని దాన్ని మనం భయం అనుకోవద్దు. సాధించాలి అనుకుందాం భయమైనా. కాబట్టి మీరు ఈ వీడియోని చివరిదాకా చూడండి. చివరిదాకా చూస్తే నేను చెప్పిన పాయింట్లో మీకు అర్థమవుతాయి, మీరు కూడా ఆలోచించుకుంటారు. కాబట్టి చివరి వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ భయము అనేది మనిషికి అది గుండెల్లో నుంచి వస్తుంది. ఆ భయాన్ని మనం పోగొట్టుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు తల్లి ఏం చేస్తుంది, పిల్లాడికి కానీ ధైర్యం చెప్పుద్ది. ఆ ధైర్యం వాళ్ళకి జీవితకాలం, వాళ్ళ వయసు వచ్చి పెద్దవాళ్ళు అయ్యే వరకు కూడా పనికొచ్చుద్ది ఒక్కోసారి. అలా చెప్పాలి తల్లి. పిల్లల్ని భయపడనివ్వకూడదు, ధైర్యంగా ఉండేలాగా పెంచాలి. ఎప్పుడైతే మనం అలా పెంచుతామో వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా ధైర్యంగా ముందుకు నడవగలుగుతారు. ఇది ఈ భయం అనేది మనం అవతల వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం ఎప్పుడూ ఉండదు. మనం ఎప్పుడైతే నిజాయితీగా ఉంటామో,
మనం ఎప్పుడైతే తప్పు చేయమో మనలో ఏమాత్రం చెడు ఆలోచన ఉండదో అప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏదన్నా భయపడాము అంటే అది మనం తప్పు చేసినట్టు. కాబట్టి మనం ధైర్యంగా ఉన్నాం, భయం లేకుండా ముందడుగేద్దాం. ఇక పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి పిల్లలు, వాళ్ళకి మనం భయం చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళకి ఆ వయసులో తెలవదు. ఎందుకు తెలవదంటే ఇప్పుడు చూసే సినిమాల గురించి కానీ ఇప్పుడు జరుగుతున్న రియల్ జీవితాలను చూసి కానీ పిల్లలు భయపట్టాల. కానీ పిల్లలు భయపడ్డారు అంటే మాత్రం వాళ్ళని మనం మార్చలేం. ఆ భయం వాళ్ళ జీవితకాలం అలా ఉంటానే ఉంటుంది. కాబట్టి పిల్లలప్పటి నుంచే వాళ్ళని భయం అనేది లేకుండా మనం పెంచుదాం. ఇకపోతే భార్య భర్తకు భయపడుతుంది. ఎందుకు? అక్కడ తప్పు ఉండదు, ఏముండదు. అది ఒక మానసిక పరిస్థితి, వెనకటి నుంచి కాదు, అసలు బ్లడ్లోనే అలా ఉండిపోతుంది ఆ భయం. ఇప్పుడు మారారు, మారుతున్నారు, ఇంకా మారాలి. సమాజంలో బతకాలంటే ధైర్యం కావాలి. ఇవాళ అక్కడ దాకా ఎందుకు? గట్టిగా మాట్లాడితే అవతల వాళ్ళు నోరు మోస్తారు. అదే మనం నిదానంగా మాట్లాడామనుకోండి మన దబాయిస్తారు. ఇప్పుడు బయటకు వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా ఎలా ఉండాలంటే మనకు తెలుసా తెలీదా అనే విషయాన్ని కూడా బయటకు తెలవనివ్వకూడదు. అది ఒక విధమైన మనలో ఒక పట్టుదలగా ఉండాలి. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో షాప్కి వెళ్తే చూపించేవాళ్ళు కాదు. అంటే ఆ రోజుల్లో మామూలు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో నేను అంత కాకపోయినా క్లాస్గానే ఉండేదాన్ని. కానీ నాకు కొంచెం కొత్త అవడం మూలాన భయం అనిపించేది అడగటానికి. అది ఒకసారి, రెండుసార్లు, నాలుగోసారికి ఏమీ ఉండదు ఆ భయం అనేది. అట్లా ప్రతిదీ భయపడద్దు. ఏ విషయం అయినా సరే ఎప్పుడైతే మనం నిర్భయంగా ఏ మాట అయినా సరే, పని అయినా సరే, వ్యవహారం అయినా సరే, ఇంకా ఏదైనా సరే ధైర్యంగా భయం లేకుండా ముందడుగు వేయాలి. అలాగే మనం పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏదైనా మాట చెప్పాలి అన్నప్పుడు భయపడతాం. సామాన్యంగా నాకు 70 years అయినా కానీ నేను మా అమ్మగారి దగ్గర భయపడతా ఈ రోజుకి కూడా. అది భయం కాదు, గౌరవం. ఆ భయం అనేది గౌరవంతో కూడిన భయం అయితే వాళ్ళకి విలువ, మనకి విలువ. అలా కాకుండా నటనగా ఆ ఎదురుగా ఉన్నంతసేపు భయం నటించి వాళ్ళు అటు పోగానే అబ్బా వదిలిపోయిందిరా అన్నట్టు ఉండకూడదు. పిల్లల్ని అలాంటి ఆలోచనలకు తీసుకురాకూడదు. వాళ్ళు మంచి ఆలోచనతో ఆలోచించేలాగా ఉండాలి. ఇకపోతే కొంచెం వయసు అయిపోయినాక పిల్లల విషయాలు కానీ, ఉద్యోగాల కాడ కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చినా భార్యాభర్తలు ఇద్దరూ ఒక మాట మీద మాట్లాడుకొని ప్రతి దాన్ని భయపడకుండా ధైర్యంగా ఎప్పుడైతే ఎదుర్కొంటారో అప్పుడు వాళ్ళు కొంతలో కొంత ప్రశాంతంగా ఉంటారు. అలా కాకుండా భయపడుతూ ఏం జరుగుద్దో అనే ఆలోచనే వాళ్ళని సగం కుంగదీస్తుంది. అలా ఉండొద్దు. అది భయం అనేది లేకుండా ఉంటే ఒక అడుగు ముందుకు పడుతుంది. ఇది మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయినాక అప్పుడు కూడా
పరిస్థితులు తారుమారయ్యినాయి అనుకోండి, అధైర్యపడద్దు. మీ పిల్లలకి చెప్పండి, విషయం ఇలా జరిగింది, ఇలా తేడా పడ్డాం, బిజినెస్లో నష్టం వచ్చింది కాబట్టి అందరం కలిసి ఒక మాట అనుకొని ధైర్యంగా మనం పనిచేద్దాం. ఎప్పుడైతే నలుగురం కలిసి మాట్లాడుకొని ధైర్యంగా ఉంటామో అప్పుడు సగం మనకి బాధలు పోయినట్టే. ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ ఇస్తారు, భయపడొద్దని ఒకళ్ళనొకళ్ళు నచ్చ చెప్పుకుంటారు, ఇన్ని జరుగుతాయి. కాబట్టి ప్రతి వాళ్ళు భయాన్ని వదిలేసుకోండి. భయపడుతుంటే మనం దేనికి ముందడుగేయలేము. ఏ విషయంలోనూ, ఫ్యామిలీ విషయంలోనైనా మీరు మీ భయాన్ని పక్కన పెట్టి పిల్లలకి ధైర్యం చెప్పుకుంటా, మీకు మీరు ధైర్యం చెప్పుకుంటా ముందడుగేస్తారని నేను ఆశిస్తున్నా. ఓకే, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.